హాయ్ ఫ్రెండ్స్, మేమైతే బంతి నార పెట్టామని చెప్పాను కదా. బంతి నార పెట్టి కరెక్టు 45 రోజులు అయింది. 45 రోజులకే చూడండి ఎన్ని బ్రాంచెస్ వచ్చాయో, ఒక మొక్కకి ఎన్ని మొగ్గలు వచ్చినాయో. ఇది కరెక్ట్ 40 డేస్కే మొగ్గ స్టార్ట్ అవుతుందని చెప్పా కదా. యాక్చువల్లీ ఈ మొగ్గ తుంచాలి మధ్యలో ఉన్నది, బ్రాంచెస్ ఎక్కువ వస్తాయని, కానీ మేము తుంచలేదు. ఎందుకంటే మొగ్గ చాలా గాత్రంగా వచ్చింది, అందుకే ఎందుకు తుంచాలని చెప్పేసి తుంచలేదు. కానీ నార చాలా మంచిది పెట్టారు, సైడ్ బ్రాంచెస్ కూడా ఎక్కువ వచ్చినాయి. ఇది రెడ్, ఇది ఎల్లో. వీటికి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మందులు ఇవ్వడం వల్ల చాలా బాగా వచ్చింది మొక్క. చూడండి మొక్క కూడా ఎంత ఆరోగ్యంగా ఉందో. మెయిన్ స్ప్రేయింగ్ ముఖ్యమండి. స్ప్రేయింగ్ బాగా చేసామనుక మొక్క చాలా ఆరోగ్యంగా ఉంటుంది. కొమ్మలు అలాగే వచ్చాయి. మొక్క కూడా ఏ తెగులు లేకుండా చాలా బాగుంది. యాక్చువల్లీ 45 డేస్కి కోత స్టార్ట్ అవుతుంది. ఇది ఇంకా లావ్ అవుతుంది. ఎంత గట్టిగా ఉందో చూడండి పువ్వు. ఇది బిగ్ బాల్ అండి, బిగ్ బాల్ రకము. మనం నార కొనే వాళ్ళ దగ్గర వాళ్ళకి చెప్తే ఏ రకం కావాలో, అంటే ఏ కాలానికి ఏ రకం కావాలో వాళ్ళే చెప్తారు. ఇదంతా ఈ గుజ్జంతా పగిలేసరికి ఇలా వస్తుంది, పువ్వు ఇలా వస్తుంది. ఏదైనా ఫెస్టివల్స్కి ప్లాన్ చేసుకున్నామంటే కరెక్టు ఫెస్టివల్కి 65 డేస్ ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే 45 డేస్కి ఇట్లా వచ్చిందంటే 15 రోజులకి మనకి ఈ పువ్వు ఒక్కటే వస్తుంది. ఇవి ఇలాంటి మొగ్గలు పగలాలంటే టైం పడుతుంది. కాబట్టి ఫెస్టివల్కి 65 డేస్ 70 డేస్ ఉండేటట్టు ప్లాన్ చేసుకోవాలి మనం. మెయిన్ నార అండి, నార మంచిది పెట్టుకోవాలి. మేము డ్రిప్ ఇరిగేషన్ ద్వారా వేసినాము కాబట్టి మాకు ఒక్క మొక్క కూడా చనిపోలేదు. పైన మందులు కూడా వేసాము. పైన మందులు గట్టి మందులు వేసాము. డిఏపి, యూరియా వేయకూడదు. యూరియా వేస్తే పువ్వు మెత్తపడుతుంది. డిఏపి వేసినాము. డ్రిప్ ఇరిగేషన్లో కొక్కలు ఎక్కించినామనుకో మంచి రిజల్ట్ ఉంటుంది. ఇంకొకటి డ్రిప్ మందు 319 దొరుకుతుంది, అది వేస్తే కొమ్మలు బాగా వస్తాయి. చూడండి ఒక 1/2 ఎకర వేసాము. ఇంకా కోతకి స్టార్ట్ అవుతుంది. ఒక 10 రోజులు ఉంటే లైట్గా ఒక కోత స్టార్ట్ అవుతుంది. ఒక్కసారి ఇలా చెయ్యి తగిలింది అనుకో, పువ్వు మొగ్గలన్నీ టక్క పగిలేస్తాయి. నాన్ స్టాప్ లేకుండా 1 మంత్ వస్తుంది మనకి కోత. మా ఆయన చూడండి జై శ్రీరామ్ అని జెండా పాతాడు. బంతి తోట బాగుందని ప్రతి ఒక్క హిందువు ఇట్లా పొలంలో జెండా పాతుకోండి, జై శ్రీరామ్ అని. మళ్ళీ మేము బంతి కోత స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ వీడియో తీస్తాను. మళ్ళీ ఒక 10 డేస్కి తీస్తానండి. 10 డేస్కి ఈ మొగ్గలన్నీ పూలు అయిపోతాయి. మార్కెట్ దగ్గర ఉండే వాళ్ళకి ఈ పూల తోట మంచి బెనిఫిట్. మార్కెట్ దగ్గర ఉండాలి మెయిన్. మనకి పూలు సేల్ కావాలి. అట్లయితే పూలంత సుఖం ఏమి ఉండదండి. వేరే పంట గ్యారెంటీ ఉండదు, కానీ మనం ఇవి పండగలు చూసుకుని వేసుకున్నామనుకో కొంచెం మంచి బెనిఫిట్. కష్టం ఎక్కువన్నా కూడా బెనిఫిట్ మంచిగా ఉంటుంది. మా బంతి తోట నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అంతే ఈ వీడియో. బాయ్.